కి. సో, మరి కాకపోతే ఈ సినిమాలో ఇంత అందమైన వ్యక్తికి రాఖీలు ఎందుకు కట్టేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో, మరి ప్రేమలో ట్విస్ట్ ఏదో వినిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడతారనమాట. శ్రీ విష్ణు గారు రండి. వావ్! అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. టీజర్ బాగుందా? బాగుందా? సూపర్ సూపర్. ఇది అంటే ఇచ్చి పడేశారట వీరు. ఇచ్చి పడేరు, ఇంకా ఇచ్చి పెట్టుకుంటారు ఈ సినిమాని, డౌట్ లేదు. మేము టీజర్ అంటే ఏ కాన్సెప్ట్లో కట్ చేయాలో ఏంటో అనేది, అంటే మాకు సినిమా ఫస్ట్ టు లాస్ట్ ఫుల్ కంప్లీట్ ఎంటర్టైనర్ అనమాట. ఇంత ఎంటర్టైనర్ నేను ఎప్పుడు చేయలేదు. ఈ బ్రెయిన్కి పని పెట్టకుండా హ్యాపీగా షూట్ కూడా నవ్వుకుంటా మంచిగా ఎంజాయ్ చేసి మీ అందరితో కూడా ఎంజాయ్ చేయించాలి అనుకుని చేసిన సినిమా అండి ఇది. వెరీ హ్యాపీ. సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. స్టార్ట్ టు లాస్ట్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు. ఎలా కట్ చేయాలో తెలియక మాకు కొన్ని మధ్యలో వేసి చిన్న టీజర్లా ఇది చేసాం. హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఈ కథ మాటలు రాసిన మన భానుకి, అలాగే మన సాయి డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎత్తు అంటే ఈ ఎత్తు కాదు, కెరీర్ పరంగా చాలా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సినిమా జరుగుతున్న ప్రాసెస్లోనే సగం ఎత్తుకి ఎదిగేశాడు. అదేంటనేది తర్వాత చెప్తాను. సో వెరీ హ్యాపీ. సాయి, మన భాను వీళ్ళందరూ అసోసియేషన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీ. గోపీ సుందర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తానండి. నా సినిమాలో పెద్ద పాటలు అవి పెద్ద నాకు ఎక్కువ ఉండవు. నేను ఎక్కువ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయడం వల్ల సాంగ్స్కి అది పెద్ద ఎప్పుడు స్కోప్ ఉండదు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు గోపీ సుందర్ గారు. వెరీ హ్యాపీ ఆయనతో కూడా వర్క్ చేయటం. ఇంకా అనిల్ సుంకర గారిది మాది ఎప్పుడు అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా నుంచి అసోసియేషన్ అండి మాది. ఆ సినిమా ఫస్ట్ చూసి అది ఇంకా ఫస్ట్ కాపీయే, ఇంకా చిన్న వర్క్లు ఉన్నప్పుడే ఆయన చూసి విపరీతంగా మెచ్చుకొని చాలా బాగా చెప్పారు. అప్పుడు నేను ఆ సినిమా చేసే టైంలో నేను అనుకునేవాడిని, అంటే ఇలాంటి సినిమాలు ఎవడు చూస్తాడు లేరా, మనం దాంట్లో ఉన్నామేమో, సరే చూద్దాం 2-3 కొత్తగానే ట్రై చేద్దాం, వర్క్ అవ్వకపోతే అందరూ చేసే దాంట్లోనే వెళ్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ ఫస్ట్ మాకు ఆడియన్స్ సార్ మీరు చాలా బాగా చెప్పారు సినిమా గురించి. అప్పుడు అనుకున్నాను కంపల్సరీ మీతో చేస్తే చాలా మంచి సినిమా చేయాలనుకున్నాను. ఇలాంటి సినిమా చేస్తాను మాత్రం నేను అనుకోలేదు సార్. ఇది డెఫినెట్గా హిలేరియస్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ సినిమాలో బేసిక్గా మనకు ఒక ప్యాటర్న్లో ఫాలో అయిపోతాం, అలా కాదండి. ఇది ఖచ్చితంగా చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్, హిలేరియస్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాకి మీరు బ్యాక్గ్రౌండ్ మాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే రాజేష్ తాండా గారు, ఆయన ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యే టైంకే బైరోకానా అని ఒక హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఒకటి, మారేడుమల్లి అని మన అల్లరి నరేష్ గారు ఫిల్మ్, ఈ 2 అప్పటికి స్టార్ట్ చేశారు. సరే ఈ జోనర్లో ఉంటుందని అనుకున్నాను. రావటం కూడా 2 మనుషులు, సాయి భాను రాలేదు, మిస్ అయ్యాడు. ఆయన మంచి దట్టంగానే ఉంటాడు. 2 మధ్యలో కూర్చోబెట్టుకుని, కోవిడ్ టైం అండి, అది సీరియస్ కోవిడ్ టైము. ఒకళ్ళు ఒక 5 minutes చెప్తున్నారు, నవ్వు వస్తుంది, దగ్గుతా పక్కకు తిరుగుతున్నాడు, భాను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. అరే ఒక 20 నిమిషాల తర్వాత నేను కథలోకి వెళ్ళిపోయా. వస్తే వచ్చింది, కరోనా లేదు, తొక్కలేదు, ఇంత సూపర్ ఫన్ అసలు. ఎందుకంటే అంటే ఇంట్లో కూర్చుని చిరాకు దొబ్బేసింది కదా అందరికీ కూడా. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ స్టోరీ మే 18న మీ అందరి ముందుకి వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ చూసి ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి, లేకపోతే దగ్గరుండి ఇమీడియట్ షోలకి తీసుకొచ్చి ఒక 2 hours ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా మిస్ అవ్వకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపొద్దున్న ఏజెంట్ సినిమా ఉందండి. సో అందరూ కూడా మా అనిల్ సుంకర గారికి బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అవుద్ది. నైట్ నుంచి హడావుడి. ఏప్రిల్లోని ఆయన సినిమా సెన్సేషన్, మేలో కూడా మాదే షూర్ షార్ట్గా కొడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. సారీ అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉండటం వల్ల అందరి గురించి చెప్పలేకపోయాను. రెబ్బజాన్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, చాలా బాగా చేసింది, మీరు చూస్తారు. నెక్స్ట్ సాంగ్ కూడా వదులుతున్నాం. టీజర్ కంటే చాలా బాగా చేసింది, అంటే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఆ అమ్మాయిది. అలాగే యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద నరేష్ గారితో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్ గారు చాలామంది ఉన్నారు. నరేష్ గారు నెక్స్ట్ మాది అయిపోయిన నెక్స్ట్ వీక్
ఆయన సినిమా కూడా ఉంది, మళ్ళీ వెళ్ళి అది కూడా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగండి, ఎవరికి ఇవ్వాలి మైక్ ముందుగా? విష్ణు గారు సామజవరగమన. సరే, ఏంటి బాలకృష్ణ గారిని వాడారు సినిమాలో ఫుల్గా? పర్మిషన్ తీసుకున్నారా? అంటే ఈ సినిమాలో నేను టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి సంబంధించినవండి, మాదంతా ఒకటే ఫ్యామిలీ, మొత్తం వాడేసా హీరోలందరినీ.